అప్పుడు మాత్రమే మనకి కళ్ళు మూసుకొని ఫోర్ హెడ్ పైన పెడతామో అప్పుడు మనం ఏదైతే జాబ్ చేస్తున్నామో అది ఊహించుకోవాలి. మనం రిచ్ లైఫ్ ఎట్లాగా గడుపుతున్నామో అది ఊహించుకోవాలి. ఇట్లా ఉంటాయన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, చాలా మంది అయితే ఇవన్నీ విజువలైజేషన్ అయితే చేస్తూ ఉంటారు. విజువలైజేషన్ ద్వారా మనం ఫాస్ట్గా మేనిఫెస్టింగ్ చేయడానికి కొన్ని మార్గాలు అయితే మనం అయితే చూద్దాం. మనం యోగా ద్వారా కూడా మనం ఫాస్ట్ అయితే చేయొచ్చు. అది యోగా ద్వారా కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అయిందనమాట. మనకి యోగా చేసినప్పుడు ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఇప్పుడు ఓన్లీ మేనిఫెస్టింగ్ కోసమే అనమాట. యోగా అనేది మన లైఫ్ స్పాన్ని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం అయితే వాడతారు. సో అది కాకుండా మేమైతే అసలు యోగా చేయడం వల్ల మనకి ఆ టైంలో విజువలైజ్ చేయడం వల్ల మనకైతే లాభాలు అయితే వస్తాయి. సో ఆ లాభాలు ఎట్లా వస్తాయి అనేది కొద్దిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో జాగ్రత్తగా అయితే వినండి. మనకి యోగా చేసే టైంలో మన షేప్ అయితే ఇట్లా ఉంటుంది, అర్థమవుతుంది కదా. పిరమిడ్ షేప్ అనమాట. పిరమిడ్ షేప్ అనేది మనకి ఇట్లా ఉంటుంది. సో అదేమవుతుందంటే మనకి సూర్యుడు నుండి లేకపోతే మన స్పేస్ నుండి అయితే మనకి మనకి అయితే ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ అయితే మనకి వస్తుందన్నమాట దాని ద్వారా. సో మనం యోగా చేస్తాం కదా, మన బాడీలోకి ఒక్కొక్క ఎనర్జీ అయితే వస్తుంది ఆ టైంలో. ఎర్లీ మార్నింగ్ కానివ్వండి, ఒక సూర్యుడి నుండి కానివ్వండి. ఎర్లీ మార్నింగ్ అయితే సూర్యుడి నుండి వస్తుంది. సో ఏ టైం అయినా చేసుకోవచ్చు అనమాట. మన ఎనర్జీ అయితే మనకి ఈ పొజిషన్లో ఉంటే మన చక్రాస్ అయితే యాక్టివేట్ అయితే అవుతాయి. సో ఆ టైంలో చేయడం వల్ల మనకి బెటర్ అయితే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. సో మన పిరమిడ్స్ కూడా ఇట్లాగే ఉంటాయి కదా. మీ ఈజిప్ట్ పిరమిడ్స్ చూసిన ఇట్లాగే ఉంటాయి. మళ్ళీ 6, 9, 3 ఇట్లా మనకైతే నెంబర్స్ అయితే ఉంటాయి. చాలా పవర్ఫుల్ నెంబర్స్ అనమాట. ఈ చక్రంలోనే ఉంటాయి. మనకి ఇట్లా చూసుకున్నా సరే మనకి ఇక్కడ కూడా మనకి ట్రయాంగిల్ అయితే కనిపిస్తుంది. మీకు ఇక్కడ కాళ్ళ దగ్గర చూసుకున్నా సరే ట్రయాంగిల్ అయితే కనిపిస్తుంది. ఎక్కడ చూసుకున్నా సరే ట్రయాంగిల్ అయితే కనిపిస్తుంది. మన మూన్ నుండి వచ్చే శబ్దం అయితే క్యాప్చర్ చేశారనమాట సైంటిస్టులు. అది ఎట్లా ఇమేజరీ అయితే అది చేశారు. ఆ ఇమేజరీ అయితే శ్రీచక్ర అయితే వచ్చింది. ఆ ఇమేజరీ చేస్తే చాలా వండర్ఫుల్ అనమాట. సేమ్ ఇది కూడా అంతే. శ్రీచక్రకి అయితే సేమ్ ఇట్లాగే ఉంటుంది అనమాట. శ్రీచక్ర కూడా కాకపోతే ఎక్కువ ట్రయాంగిల్స్ ఉంటాయి, దీంట్లో తక్కువ ఉంటాయి అనమాట. ఇది చాలా ముద్ర అనేది చాలా పవర్ఫుల్ అనమాట. ఇది యోగా చేసే ముద్ర. మనం ఏదైతే అనుకుంటామో అది ఓం ఓం అంటారు కదా కొంతమంది ఏదో గాడ్స్ని పిలుచుకుంటారు. అట్లాగే మనం ఇప్పుడు కూడా మనం ఏదైతే కావాలనుకుంటాం, రిచ్ కావాలితే రిచ్, జాబ్ కావాలితే జాబు, ఇట్లా ఏది కావాలన్నా అది సరే మనం అనుకోవచ్చు అనమాట. ఇట్లా ట్రై చేసినప్పుడు పర్టికులర్గా ఓం అనుకోవాలనే రూల్ అయితే లేదు. కాకపోతే స్లోగా గాలి పీల్చాలి, స్లోగా గాలి వదలాలి. సో మనం ఏదైతే అనుకుంటామో అదే అనుకోవచ్చు. పర్టికులర్గా ఇదే అనుకోవాలనైతే ఉండదు. ఐఎమ్ రిచ్ అనుకోవాలన్నమాట. మనకి రిచ్ కావాలనుకున్న వాళ్ళు జాబ్ కావాలనుకున్నారు, నాకు థ్యాంక్ యూ జాబ్ వచ్చిందని చెప్పి అనుకుంటూ ఉండాలి. ఎంత టైం అయినా లేదు, మినిమం అరగంట అయినా చేయొచ్చు. ఏమన్నా హెల్ప్ కావాలంటే నా నెంబర్ అయితే డిస్ప్లే కింద వేస్తాను. సో దానికైతే కాల్ చేయొచ్చు. మనకి మేనిఫెస్టింగ్ క్లాసెస్ అయితే జరుగుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. అర్థమైంది అనుకుంటా కదా. మనకి టెంపుల్స్లో కూడా ఇట్లాగే ఉంటాయి. టెంపుల్స్ అన్నీ కూడా మనకి ఈ ఆకారంతోనే ఉంటాయి. ప్రతిదీ అర్థమైంది. చర్చి కానీ టెంపుల్స్ కానీ ఇది ఏ రిలీజియన్కి సంబంధించింది కాదు. ఇది ఒక నార్మల్ది అనమాట. మనం బయట నుండి వచ్చే కాస్మిక్ శక్తిని మనం అబ్జర్వ్ చేసుకోవడానికి ఇది యోగా అనేది. అర్థమైంది అనుకుంటు కదా. మేనిఫెస్టింగ్ అనేది చాలా ఫాస్ట్ జరగడం కోసం పెద్దలు కూడా చేస్తూ ఉంటారు మన మేనిఫెస్టింగ్ అనేది. సో ఈ పొజిషన్లో చేయడం వల్ల మేనిఫెస్టింగ్ అనేది, విజువలైజేషన్ అనేది మనం కరెక్ట్గా ఇక్కడ పెట్టాలి. మన ధ్యాస కరెక్ట్గా ఫోర్ హెడ్ పైన పెట్టాలి. అప్పుడు మాత్రమే మనకి కళ్ళు మూసుకొని ఫోర్ హెడ్ పైన పెడతామో అప్పుడు మనం ఏదైతే జాబ్ చేస్తున్నామో అది ఊహించుకోవాలి. మనం రిచ్ లైఫ్ ఎట్లాగా గడుపుతున్నామో అది ఊహించుకోవాలి. ఇట్లా ఉంటాయన్నమాట. అర్థమైంది అనుకోండి కదా. సో ఇదైతే సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిందనమాట. అందుకని నేను వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.